పడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ భవన్ దగ్గర నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహం. అసలు అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఎప్పుడైతే విగ్రహ ఏర్పాటు కొత్తగా అవుతుంది అని ప్రభుత్వం చెప్పిందో అప్పటి నుంచి నిరసనలు స్టార్ట్ అయ్యాయి. ఇక విగ్రహావిష్కరణ టైం వచ్చేసరికి నిరసనలు ఉధృతమయ్యాయి. నిన్నటి నుంచి అయితే బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది, ఆయా ప్రదేశాల్లో, ఆయా రూపాల్లో. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ నుంచి చూస్తున్నాం. స్థానిక బీఆర్ఎస్ లీడర్లు, కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్సీ కవిత నిరసన వ్యక్తం చేయడం. ఏం న్యాయం 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 రో తెలంగాణ తల్లే మాయంరా, మాయం 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 రో తెలంగాణలా అన్ని మాయంరా, మాయం 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 రో తెలంగాణలా అన్ని మాయంరా. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తల్లి మాయం అయ్యే, బతుకమ్మ తల్లి మాయం అయ్యే, బతుకమ్మ తల్లి తల్లికి అబ్బిన నగలు ఎవడో దోసుకొని దాసుకునే, దోసుకొని దాసుకుని నెత్తిన ఉన్న కిరీటమంతా, నెట్టిన ఉన్న కిరీటం ఎవడో అమ్ముకొని సొమ్ము చేసే మాయం.